గొప్ప విషయం. దాంతోపాటు ఈరోజు ఇద్దరు పిల్లలు మా ఊరు వాళ్ళు అవ్వడం అనేది ఇంకా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు. ఏదేమైనా నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా మన ఉపాధ్యాయులే. ఎంతో కష్టపడి మీరు పిల్లల్ని మంచిగా టేక్ కేర్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండాలి. 10th వాళ్ళకి బేస్ కనుక పాస్ అవ్వడానికి మీరంతా ఒక మైలురాయిలుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచిగా పనిచేశారు. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల, సహకారం వల్లే మన పిల్లలు ఈరోజు జిల్లా స్థాయిలో మెరుస్తూ ఉన్నారంటే గొప్ప విషయం. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాక మా పిల్లలు జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చారు. అందులో మా ఊరు పిల్లలు కూడా ఉన్నారు. మా ఏజెన్సీకి ఇంకా నిధులు కేటాయించండి అని అడగడానికి కూడా మంచి అవకాశం. ఎందుకంటే చాలా చోట్ల పాఠశాలలో కొంచెం పాడైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా పిల్లలు వజ్రాలు ఉన్నాయి మా ఏజెన్సీలో. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే, బ్యాక్ సపోర్ట్, ఇంకా స్టేట్ లెవెల్లో కూడా మంచి స్థాయిలో ఉండేటువంటి పొజిషన్లో మా పిల్లలు ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటాను. అదేవిధంగా ఈరోజు చాలా మందికి తెలుసు, నేను ఇప్పుడు 2nd, 3rd వచ్చిన పిల్లలు నా దగ్గర అంగన్వాడీ చేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్నారు. వాళ్ళు అప్పటి నుంచే అలా ఏబీసీ నేర్చుకున్నప్పటి నుంచి ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. నాదే అండి, నేను చెప్పుకుంటున్నాను, నాదే. నదీష్ ఉన్నాడు, అన్నయ్య సిఆర్టీ, ఎట్లాగో ఆయన పొద్దున్న లేస్తే డ్యూటీ అని తిరుగుతూ ఉంటారు. తల్లి కొంచెం వదిన కొంచెం మైండ్ కొంచెం సరిగా ఉండదు. అయినప్పటికీ వాడు అవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా నానమ్మ తాతయ్య దగ్గర ఉంటూ చదువుకుంటూ ఈరోజు 2nd వచ్చాడు. చాలా గొప్ప విషయం. ఇంకా జెస్సికా అనేటప్పటికీ తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. 2 పిల్లలు, తల్లి ఒక్కడే కష్టపడి పెంచి పాపం చదివించి ఈరోజు సింగంపల్లిలో 3rd ప్లేస్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగా నేను మన మండలమే కాకుండా రంపచోడలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఆర్ కాలేజ్ ఉంది, అక్కడ వాటర్ ఇష్యూ అయితే సొంతంగా నేనే పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఫ్యాన్స్ లెక్క ఇబ్బంది పడతా ఉన్నారు, అకామిడేషన్ లెక్క ఇబ్బంది పడతా ఉన్నారని, ఎడ్యుకేషన్ ముఖ్యం అని చెప్పి రేపొద్దున మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే మంచిగా వాళ్ళకి సరైన ఫుడ్, అకామిడేషన్ సరిగ్గా ఉంటే పిల్లలు ఎంత బాగానే చదువుకుంటారు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళారంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, డైలీ రోజు స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, పాఠాలు వింటారు. కాబట్టి ఇంట్లో అన్నీ మర్చిపోతారు, కానీ కొందరికి అవి మైండ్లోనే ఉండిపోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోవాలని ప్రతి స్కూల్కి నేను విజిట్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళని నేను మొబిలైజ్ చేసుకుంటూ మంచిగా చదవండి అన్న నా ఎగ్జాంపులే నేను చెప్పుకుంటూ వాళ్ళని ప్రతి స్కూల్లో కూడా పిల్లల్ని మంచిగా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. నిజంగా వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను కూడా తండ్రి లేకుండా పెరగల కనుక ఆ బాధ నాకు తెలుసు. ఇది ఆనంద పాఠశాల అనొచ్చు. అంటే మన పిల్లలు ఈరోజు రాజమ్మని మండలం నుంచి కలెక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జిల్లా ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది ఈరోజు. దీని కారణం మన ఉపాధ్యాయులు, వెనకాల నడిపిస్తున్న మన ఎంఈఓ గారు, వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ గారు కూడా ఆయనకు భయపడి చాలా మంది అమ్మో పర్సెంటేజ్ రాకపోతే ఆయన నుంచి మేము మెమోలు తీసుకుంటామని చాలా మంది మా ఫ్రెండ్స్ టీచర్స్ చెప్పారు. చాలా భయపడ్డాము, రిజల్ట్ ఎలా వస్తుందని టెన్షన్ పడ్డామని పక్క టీచర్స్ అందరూ చెప్తే అట్లా ఏం జరగదు, మన పిల్లలు మంచిగా పాస్ అవుతారని. మన పక్క జిల్లాలో చూస్తే ఒక స్కూల్లో ఒక అమ్మాయి 10th పాస్ అయిందండి, ఎంత దురదృష్టకరం. కానీ ఈరోజు మనకి 95% ఓవరాల్గా మనకు వచ్చే 75% అని అంటున్నారు. ఇంత పర్సంటేజ్లో పాస్ అవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారణం. లోకేష్ బాబు గారు కూడా ఇదే కోరుకున్నారు. స్టేట్ లెవెల్లో మీరు చూస్తే 596 గవర్నమెంట్ స్కూల్లో, జడ్పీ స్కూల్లో చదివిన 10 మంది పిల్లలు అంత గొప్పగా చదవడం అనేది చాలా మంచి విషయం. ఆయన ఇదే కోరుకున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, మంచి ఫీల్డ్ అంటే డబ్బు బాగా వచ్చేదో లేకపోతే ఇంకోటి తీసుకోవచ్చు, కానీ కావాలనే ఎడ్యుకేషన్ ఫీల్డ్ని మార్చాలని చెప్పి మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అనేక మార్పులు, మేము వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి మమ్మల్ని పిలిచి
ప్రతి స్కూల్కి ఒక రేటింగ్ ఇచ్చి ఆ రిపోర్ట్ అంతా ఆయన మాకు ఇస్తారు. పలానా స్కూల్లో ఓన్లీ 1 స్టారే ఉంది, దాన్ని మీరు 5 స్టార్లోకి తీసుకురావాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరికి కూడా ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి వాళ్ళతో పిల్లలతో మాట్లాడి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు సాల్వ్ చేయండి, ఏమైనా ఇంకా మేజర్ ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకోరండి అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఈరోజు బుక్స్ విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి వస్తువుల విషయంలో చాలా క్వాలిటీని బేస్ చేసుకొని వెయిట్లెస్ పుస్తకాన్ని ఈజీగా అర్థమయ్యేటువంటి సిలబస్ని తీసుకొచ్చి ఈరోజు పిల్లల ఎదుగుదలకు అదేవిధంగా వాళ్ళు పాస్ అవ్వడానికి ఎంతగానో కీలకంగా మారినటువంటి మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మానవ వనరుల శాఖ అయినటువంటి లోకేష్ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం కారణంగా ఈ రోజు మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో, దేశంలోనే మన రాష్ట్రం మంచి స్థానంలో ఉందని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటూ మనకి ఇంత ప్రోత్సాహాన్ని అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పోలవరం జిల్లా అవ్వడం మీ అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది మన పక్క కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా ఆ రంపచోడని మాలో కలిపేసేయండి, ఆ జిల్లా పేరు మాకు పెట్టండి అని చాలా ఒత్తిడి చేయడం జరిగింది అంట. కానీ చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 5 సెకండ్స్లో ఆయన నిర్ణయం మార్చుకొని ఏజెన్సీ అంటే 12 మండలాలు ఉంది, చాలా పెద్దది, ఖచ్చితంగా తన జిల్లా చేస్తే ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎంతో మంది పోటీ పడ్డారు. ఎమ్మెల్యేగా నాతో పాటు 40-50 అప్లికేషన్ వరకు వెళ్ళినాయంట. కానీ ఆయన ఒక ఎస్టీ అమ్మాయికి, చదువుకున్న అమ్మాయికి ఇస్తే ఆ ప్రాంతం ఇంకా డెవలప్ చెందుతుంది, మార్పులు రావాలి.